హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను చెప్పేది మీరు లాస్ట్ వరకు వినండి ఫ్రెండ్. అందరు మన మంచి కోసమే చెప్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే మాకు ఒకటి జరిగింది మీకు చెప్పబోతాను నేను ఇప్పుడు. మేము ఫ్రెండ్స్ అందరం కలిసి రాత్రి టెంపుల్కి వెళ్ళాం ఫ్రెండ్స్, పట్టల్ బజార్ టెంపుల్కి. సంకట చతుర్దశి కదా నిన్న, అందుకని వెళ్ళాం ఫ్రెండ్స్. వెళ్ళి మేము ఆటోకి వస్తుంటే ఆటోకి వచ్చాము. ఇక నిర్మల హాస్పిటల్ అరటిపండ్ల వాళ్ళ బండి దగ్గర దిగాం ఫ్రెండ్స్. అక్కడి నుంచి మేము నిర్మల హాస్పిటల్ దాకా నడుచుకుంటూ వస్తుంటే అక్కడ దారిలో ఒక అతను వెనుక ఏర్పడకుండా అసలు ఎలా వచ్చింది కూడా మాకు తెలియలేదు ఫ్రెండ్స్. బండి సౌండ్ కూడా వినబడలేదు. అలా వచ్చి మా ఫ్రెండ్స్కి ఇట్లా తాడు బట్టి లాగాడు, కానీ ఆ తాడు పోలేదు దేవుడి దయ వల్ల. ఆ తాడును నల్ల పూసలు రెండు ఉండే మాకు. ఈ కొంగు ఊడి పినిసి వానికి కూర్చింది, కానీ తాడు నల్ల పూసలు ఇంకా దేవుడి దయ వల్ల పోలేదు. సేఫ్గా ఉన్నాము. అలాంటి ఎవరికి జరగొద్దు. ముందు ముందు మనకు ఎవరికి జరగొద్దు. జరిగినా కూడా మనము చాలా బాధాకరంగా ఉంది. ఇసం అయితే చెప్పలేని ఇసం ఉంది. అసలు బయట పోవాలంటే భయం కూడా అవుతుంది ఫ్రెండ్స్. నాకు మాటలు కూడా వెళ్తలేదు ఆ భయం. నేను ఎక్కడనో చూసినా కానీ నా పక్కనే జరిగింది ఫ్రెండ్స్. ఆ పక్కన కళ్ళ ముందట జరిగితే నా భయం కూడా చాలా బాధాకరంగా ఉంది ఫ్రెండ్స్. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి బయటికి పోయినప్పుడు. ఎందుకంటే వెనక ఏర్పడకుండానే వస్తాండ్రు వాళ్ళు. ముఖానికి దస్తి కట్టుకుంటారు. ఏడు పడతలేరు వాళ్ళు అస్సలకి. బండి నంబర్ కూడా ఉండలేదు ఫ్రెండ్స్. చాలా జాగ్రత్త చూసుకుంటా పోండి, చూసుకుంటా రండి. ఆ తాడు బట్టి గుంజితే మనకు ప్రాబ్లం అవుతుంది. కింద పడి ఎక్కడ ఏమైపోతామో మనం. అందుకని నేను ముందు జాగ్రత్త మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఎక్కడ పోయినా బయటికి వచ్చినా ఎవరు వచ్చినా మీరు బయట దూరం నుంచి మాట్లాడండి, దగ్గర నుంచి మాట్లాడకండి. ఎవరు వచ్చినా కూడా ఎందుకంటే వాళ్ళతో మాట్లాడాలని కూడా దగ్గర రానియొద్దు, ఇంట్లో కూడా రానియొద్దు, గేట్ కూడా తీయనియొద్దు. ఎందుకంటే అట్లా ఉన్నది చిచ్చేస్తాను అంత బయట ఫ్రెండ్స్. నేను మనస్ఫూర్తిగా మీ అందరి గురించి కోరుకుంటా చెప్తాను ఫ్రెండ్స్. అందరికీ మంచి జరగాలి, అందులో మన అందరికీ మంచిగా ఉండాలి, అలా మనం కూడా మంచిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్. నాకైతే చాలా బాధగా ఉంది ఇవాళ రోజు అయితే, రాత్రి జరిగిన ఇసంకి. నాకు వీడియో రాత్రి నుంచి చేసి పెట్టాలంటే నాకు మనసు కూడా ఒత్తలేదు ఫ్రెండ్స్. అందుకని నేను మాట్లాడబోతాను ఈరోజు. వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. మన అందరి కోసమే నేను మాట్లాడతాను. బయట పోయినప్పుడు వచ్చినప్పుడు జాగ్రత్త పోయి జాగ్రత్త రండి. వెనక నుంచి దొంగ బాడకాలు ఏర్పడకుండా వస్తాండ్రు ఫ్రెండ్స్. ఇంట్లో ఉన్నప్పుడు కూడా జాగ్రత్త ఉండండి. రాత్రి అయినా పగులైనా చాలా కనిపెట్టి ఉండండి ఫ్రెండ్స్. ఎవరు ఎలాంటి వాళ్ళు సెల్లు చేతిలో ఉండండి అనియండి. వాళ్ళకి ఫోటో తీసుకోండి. అంటే నాకు తెలియకుండానే దెబ్బ కొట్టిండ్రు. నా పక్కనే జరిగింది ఫ్రెండ్స్ అట్లా. అందుకని నేను ఈ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీరు వీడియో చివరి వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్.